3 రోజుల నుంచి ఆగకుండా వర్షాలు పడుతున్నాయి గదండీ! అందుకనే పూలన్నీ కనకాంబరాలన్నీ చిత్తి చిత్తి అయిపోయాయనమాట. ఇంకా మిగిలినవి ఉంటే కోసేసుకున్నాను. ఇంకా ఇవాళేమో కొంచెం చుక్కకూర హార్వెస్ట్ చేసుకున్నాను. హలో అండి! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? 3 రోజుల నుంచి వర్షాలతో నాని ఉన్నాం గదండీ! మాకైతే ఇంకా కంటిన్యూగా పడతానే ఉన్నాయి. కాసేపు ఆగుతుంది, కాసేపు పడుతుంది. ఈరోజు ఊరికే చిన్న వీడియో గార్డెన్ అప్డేట్స్ కోసం. ఇంకా ఈ ఒక్క బీరకాయ మళ్ళీ వచ్చిందండి. మొన్న లాస్ట్ టైం 3 బీరకాయలు కోసేసి పచ్చడి చేశాను కదా! ఇంకో పాదేమో కాయ చేదొచ్చిందండి. పాదు తీసేసాను. మరి ఆ బీరకాయ ఏమో నేను చేదు చూడకుండా గింజలకు వదిలేసాను. అది ఏమైద్దో తెలీదు. ఇంకా మన అంజీరు మొక్క అయితే పాత అంజీరు మొక్క ఇది. కొత్త అంజీరు మొక్క కాయలేమో చాలా ఉన్నాయి కదా! ఇవి ఉడతలు పక్షులు తినేస్తున్నాయి. వాటికి వదిలేసాను నేను ఇంక ఇది. ఇదేమో ఇంకా 5 కాయలు చూడండి నిలబడ్డాయి చక్కగా వస్తున్నాయి. కొంచెం సైజు పెరుగుతున్నాయి రోజు రోజుకి. ఇది ఇంతవరకు అయితే కాయ రాలేదు కదా! ఇంక చూడాలి దీని టేస్ట్. ఉడతలైతే లాగిచ్చేస్తున్నాయి. ఇంకా కనకాంబరాలు కోసాను అన్నాను కదా! అన్నీ కోసాను. పాడైపోయినాయండి వర్షాలు పడేసరికి. ఇంకా చెట్టు చిక్కుడు అప్డేట్ కూడా నేను మీకు ఇవ్వాలి కదా! అగో చూడండి పూత ఎంత చక్కగా స్టార్ట్ అయిందో. ఎక్కడెక్కడ పెట్టామో అన్ని చోట్ల కూడా పూత వచ్చేసిందండి చెట్టు చిక్కుడికి. చూడండి కనిపిస్తుందా పూత? నేను మీకు ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కదా! మీకు ఇంకా మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ కలుగుద్ది. ఇంక ఇవాళ చుక్కకూర అంతా కోసాను కదా! ఒక బుజ్జి దానికోసం అండి చుక్కకూర. బుజ్జిది బొజ్జలో ఉన్నప్పుడు మన ఆర్గానిక్ ఆకుకూరలే తినిందనమాట. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన అంటే టెర్రాస్ గార్డెనింగ్ లైట్ వెయిట్ టెర్రాస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసి 9 సంవత్సరాలు అయిందండి. అప్పుడు నేను ఆకుకూరల కోసం లైట్ వెయిట్ టెర్రాస్ గార్డెన్ కోసం నేను మెటీరియల్ కొన్నప్పుడు అంటే మట్టి అవి కొన్నప్పుడు మా వారన్నారు, నువ్వు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు కదా, వీటితో మనం బయటే కొనుక్కోవచ్చు కదా అన్నారు. నేను ఆ మాటకి నేనేమన్నానంటే, బయట అయితే కొనగలం కానీ నా పిల్లలకి నేను నా కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆర్గానిక్ పంటనిచ్చి ఆరోగ్యాన్ని అయితే ఇవ్వలేను కదా వాటి వల్ల అన్న. అంటే ఇన్నాళ్ళు మనం అదే తిన్నాంలే కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత ఇప్పుడు ఇంకా కల్తీలు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఎంత కల్తీలు అయితే లేవులే కానీ ఇప్పుడు కెమికల్ బేస్డ్ అయిపోయిందనమాట. అది నేను అదే అన్నా, నువ్వు మెటీరియల్కి ఖర్చు పెట్టేదే ఆలోచిస్తున్నావు, నేనైతే ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశానండి. ఇప్పటికీ 9 సంవత్సరాలు అయింది నేను లైట్ వెయిట్ టెర్రాస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసి. ఇంతకుముందు నేను అందరిలాగే మొక్కలు మట్టి తెచ్చి మట్టితో పెట్టేస్తే సరిపోయిద్ది అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే లైట్ వెయిట్ టెర్రాస్ గార్డెనింగ్ గురించి తెలిసిందో అప్పటి నుంచి కూడా నేను ఈ మొక్కల కోసం ఎంతో ఖర్చు పెట్టానండి. ఎందుకంటే ఇందులో ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది కదా. అందుకే నేను వెనకాడలేదు. మట్టి కొంటాను, కోకోపీట్లు అన్నీ కొంటాం కదా. అలాగా ఆయన అప్పుడు ఆ డౌట్ అడిగారనమాట. తర్వాత నాకు ఆ బుజ్జిది బొజ్జలో ఉన్నప్పుడు తినిందన్నాను కదా, అప్పుడు నాకు చాలా గర్వం అనిపించింది. ఒక బిడ్డ ఎదుగుదలకి మన గార్డెన్లో ఆర్గానిక్ ఆకుకూర కూడా ఒక భాగమైందని చాలా సంతోషం వేసింది. వాళ్ళ అమ్మకి వారానికి 1 2 సార్లు ఏ ఆకుకూర ఉంటే ఆకుకూర పంపించేదాన్ని అనమాట. మళ్ళీ ఇప్పుడు తనకే వెళ్తుంది. తనకి ఇప్పుడు 1.5 year పాపకి. అంటే మనకి అప్పుడు కొంచెం దగ్గరలో లేరనమాట. అంటే డెలివరీకి వెళ్తారు కదా. ఇప్పుడు మళ్ళీ తను ఇంకా అక్క నాకు మళ్ళీ పాప కోసం ఆకుకూర కావాలంటే ఇంకా చుక్కకూర రెడీగా ఉందమ్మా కోసి పంపిస్తానని పంపించాను. ఇవాళ దానికి వెళ్ళిందనమాట. అదే బుజ్జిదాని స్టోరీ. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మన ఆర్గానిక్ ఆకుకూరలు ఇంకొకళ్ళు కూడా ఉపయోగపడితే ఎంత హ్యాపీ ఉంటుంది కదా. అందులో బుజ్జి తల్లి కోసం ఇంకా అందుకే నేను తలకాయలు మట్టి కట్ చేశాను. 3 రోజుల నుంచి మట్టి నాని ఉంది కదా, మనం గట్టిగా లాగామంటే మొక్క మొత్తం ఊడొచ్చేస్తుంది. అందుకనే పైన హెడ్ మట్టికి తలకాయలు చిగుర్లు మట్టి కట్ చేశాను నేను. ఇంకా చెట్టు చిక్కుడు పూత చూడండి, చెట్టు నిండా ఎంత బాగా వచ్చిందో అసలు. ఇంకా చాలా సార్లు కూడా వచ్చింది. ఇదిగోండి చెట్టు కాయలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇంకొక కాయ ఉంది. శుభ్రంగా తినేస్తున్నాయి వచ్చి ఉడతలో పక్షులో ఏవో తెలియదు కానీ ఆకలి వేసినప్పుడల్లా వచ్చి కొంచెం కొంచెం తింటున్నాయి. చెట్టు చిక్కుడు పూత అక్కడక్కడ చూపిస్తూ ఉంటాను, కొంచెం గమనించండి. మా సైడ్ అయితే వర్షాలు కంటిన్యూగా పడతానే ఉన్నాయండి. అసలు కొంచెం ఆగితే అలా పైకి వచ్చాను. నేను హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ చినుకులు మొదలైనవి. ఊరికినండి చిన్న హార్వెస్ట్, చిన్న గార్డెన్ అప్డేట్స్ మీకు కూడా ఇలా చూపిస్తూ ఉంటే ఇంట్రెస్ట్ కలుగుద్ది కదా మొక్కలు పెంచడానికి. అందుకని ఇప్పుడు చాలామంది స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ టెర్రస్ గార్డెనింగ్ అనేది. ఇప్పుడు పల్లెటూరులో మొక్కలు పెంచే వాళ్ళు తక్కువైపోయారండి. పల్లెటూరులో ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే పల్లెటూరులో ఎన్ని మొక్కలు ఇంటి నిండా, అందులోనే వాళ్ళు కోతులకు కూడా భయపడుతున్నారనమాట. సొరపాదులు ఉండేవి, చిక్కుడు పాదులు ఉండేవి, పొట్ల పాదులు ఉండేవి. ఇంకా ఈ డబుల్ పెటల్ లిల్లీ విచ్చుకోవడం స్టార్ట్ అవుతుందండి. మన సింగిల్ పెటల్ లిల్లీ కన్నా ఇది దారుణం అనమాట. ఇది విచ్చుకోవడానికే చాలా టైం పడుతుంది. ఇంకా ఈ విరజాజి మొక్క గురించి అయితే ఎంత చెప్పినా తక్కువేనండి. పెట్ట కొంచెం కోతకనంలాగా దాని చెట్టు ఎంత పువ్వు ఉందంటే అసలు నాకు వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి నాకు వీటితోనే అష్టోత్తరం. ఈ పువ్వులు, ముళ్ళగోరింట పువ్వులు,
ఇంకా సెంటు సన్నజాజి పూలు ఉన్నాయి కదా నాకు, వీటితో అష్టోత్తరం చేసుకోవడానికి బాగా ఉపయోగపడ్డాయండి. అమ్మవారికి అయితే ఈ విరజాజులు అమ్మవారి పూజకి ఈసారి మన విరజాజులు మాలలో కలిసాయన్నమాట. అంత హ్యాపీ ఉంటుందండి మనం పెంచిన పూలతో మనం పూజ చేసుకుంటుంటే. చూడండి అసలు ముళ్ళగోరింటి పూలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఇంకా వర్షానికి గార్డెను వాతావరణం భలే చల్లగా ఆకుల మీద చినుకులు కనిపిస్తున్నాయి మీకు. ఇంకా నెక్స్ట్ ఈ బచ్చల కూర ఉందండి రెడీగా. చుక్కకూర పంపించాను కదా, నేను ఈసారి బచ్చల కూర వండుకుంటాను. ఇంకేవాళ్ళు కొన్ని అలా శంకు పూలు అలా పూజ కోసం పూలు కోసుకొని కిందకు వచ్చాను. ఇంకా మన కనకాంబరాలు అయితే మొత్తం కోసాను. ఇంక ఇది చూసారా, మీషో నుంచి ఆర్డర్ పెట్టాను కదా అప్పుడు, పింక్ కాగడా మల్లి అని చెప్పి, అదండి ఇది పింక్ కాగడా మల్లి. చిగురులు వస్తున్నాయి. మరి నేను కూడా దీని పూత కోసం ఎగర్లీ వెయిటింగ్ చేస్తున్నాను. అంటే మనం ఆర్డర్ పెట్టిందే వచ్చిందా ఏదో వచ్చిందని ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, దానిలో భాగంగా నేను ఈ చిగురు వస్తే కనీసం మొగ్గ వస్తే బయటికి ఎలా ఉందా అని చూద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను, నేను ఒక షార్ట్లో పెట్టాను కదా, ఆ మొక్కేనండి ఇది. ఇంకా మన చెట్టు చిక్కుడు అయితే ఎక్కడ పెడతామో అక్కడ ప్రతి చాట కూడా పూత వచ్చేసింది, చక్కగా వచ్చింది పూత. అన్నిట్లో వచ్చిందండి. ఏ కుండీలో పెట్టానో ఆ కుండీలో ప్రతి దాంట్లో కూడా చిక్కుడు చెట్టు పూత. అదిగోండి చూసారా, కింద నుంచి పూత కూడా ఎంత బాగా వస్తుందో. అదిగోండి అదంతా పూతే, చక్కగా వస్తుందండి చెట్టు చిక్కుడు. దానికి 365 డేస్ అనమాట. దీనికైతే సీజన్ ఉండదు. మన చిక్కుడు పాదులకైతే సీజన్ ఉంటుంది కానీ వీటికి అలా సీజన్ ఏమి ఉండదు. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూడండి ఎంత బుట్ట నిండా వచ్చిందో చుక్కకూర. కవర్లో పెట్టి బుజ్జిదానికి వెళ్ళిపోయిద్దండి. అదిగోండి పూలు చూసారా అలా చినిగిపోయినాయో, అలా చినిగిపోయినాయి అనమాట. అందుకే కోసాను, చిత్త అయిపోయినాయి. ఓకేనండి, నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.